మా అక్క చెప్పింది. దొంగ మోందాన ఆర్డర్స్ ఉన్నాయి ఇచ్చేవి, ఎట్లా ఫినిష్ చేస్తున్నో తెలియదు. బ్యూటిఫుల్ బ్లౌజ్, టైనీ బ్లౌజ్. ఇంకా ఇట్లా ఐమ్ నాట్ షూర్ కరెంట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు. దీనికి కూడా షీస్ గోనా వేర్ ఫస్ట్ టైం అంట. పని ఉన్నప్పుడు పని ఉందని ఊకే ఏడవద్దు, లేనప్పుడు బాధపడతాము అని. ఇక్కడ చూడు శ్రీజ వండుకుంది. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Trust me, లాస్ట్ 1 వీక్ నుంచి ఎన్ని రోజుల నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, బట్ అది కంటిన్యూ చేయలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. ఐ లిటరలీ పుట్ క్లిప్స్ హియర్ అండ్ దేర్. ఒక 2-3 సార్లు ట్రై చేసినాను, నా వల్ల అవ్వట్లేదు. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ వర్కర్స్, అక్కడ కస్టమర్స్ ఆర్డర్స్కి రావడం, వాళ్ళు ఇచ్చేలా మధ్యలో నేను ఇంకే ఏ పని చేయలేకపోతున్నాను. సో ఐ థింక్ ఐ నీడ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ దిస్. ఈరోజు జానుకు సెలవు ఉంది. శ్రీజు విల్ ఆల్సో కమ్ విత్ అస్. అనుకున్నంత ఈజీ అస్సలుకి కాదు. ఇట్ ఈస్ మోర్ దెన్ 9 to 5 జాబ్. లిటరలీ ఇట్స్ మోర్ దెన్ 9 to 5 జాబ్. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ నీడ్ స్టిల్ 10-15 days ఇదంతా ఫిగర్ అవుట్ చేయనీకి. అండ్ వన్స్ ఇట్ ఈస్ డన్, దెన్ కాస్త నేను కూడా కొంచెం దాని నుంచి రిలీఫ్ అవుతా. బట్ నేను ఏమనుకున్నా అంటే ఇట్స్ ఈజీ పీజీ, ఐ కెన్ డూ ఇట్, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అని. నో, ఇట్స్ అ బిగ్ డీల్. ఇట్స్ నాట్ ఈజీ ఎట్ ఆల్, ట్రస్ట్ మీ. నాట్ ఎట్ ఆల్ ఈజీ. హార్డ్లీ ఐమ్ స్లీపింగ్ ఫర్ 5-6 hours అంతే. అండ్ దెన్ అగైన్ ఐ హ్యావ్ టు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, చుప్చాప్ స్నానం చేసుకొని దేవునికి మొక్కుకొని పోవాలి, ఆడు ఊడ్చుకోవాలి, తూడ్చుకోవాలి, పని చేసుకోవాలా. దిస్ లాట్. నాతో పాటు జాను కాలేజ్ ఉన్నప్పుడు జాను వస్తుంది, శ్రీజు ఈజ్ కమింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే విత్ మీ, బికాస్ ఐ హ్యావ్ టు గో ఫర్ ఫ్యాబ్రిక్ సోర్సింగ్, ఐ హ్యావ్ టు గో ఫర్ సమ్ అదర్ స్టఫ్. సో ఎవరైనా ఒకళ్ళు స్టోర్లో ఉండాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ శ్రీజు అలాంగ్ విత్ మీ. మామ్ సిన్స్ ద టైమ్ ఐ స్టార్టెడ్ దిస్, ఇంట్లోనే మార్నింగ్స్ జానికి బ్రేక్ఫాస్ట్, మళ్ళీ జానికి లంచ్ బాక్స్, మళ్ళీ మేము లేచినాక మాకు బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మాకు వేడిగా ఆఫ్టర్నూన్ ర్యాపిడో చేసి లంచ్ బాక్స్ పంపిస్తుంది. అండ్ దెన్ వీ కమ్ బ్యాక్, నైట్ అందరం కలిసి తింటాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ టైర్డ్, ఎవ్రీ వన్ ఈస్ ఆక్యుపైడ్ విత్ సమ్ ఆర్ ది అదర్ వర్క్. వేడి నీళ్ళు పెట్టుకున్నా, ఐ నో ఎండ కొడుతుంది, బట్ స్టిల్ నాకు కొంచెం వేడి నీళ్ళతో చేస్తే బాడీ పెయిన్స్ తగ్గుతాయి అనిపిస్తుంది. ట్రెడిషనల్ హాఫ్ శారీ, బ్యాంగిల్స్ వేసుకున్నా, సింపుల్గా బొట్టు పెట్టేసుకున్నాను, ఎక్కువ ఏమీ మేకప్ కాలేదు. దేవుని దగ్గర మొక్కుకొని దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాము, అండ్ దాని తర్వాత బయలుదేరిపోదాము. మా అమ్మ పొద్దున్నే లేచి పూజ కూడా చేసేసింది, అయిపోయింది. జస్ట్ మొక్కుకొని మనం బయటకు వచ్చేద్దాం. ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ ఉందన్నమాట. చాలా రోజులు అయింది నేను కూడా తనని కలిసి బాగా స్పెండ్ చేసి. సో ఎవరు ఆ గెస్ట్ చూద్దామా? టాడా మా అను పాప. మేము పొద్దున్న పోతే రాత్రి వస్తున్నాం. దీనికి కూడా జ్వరం వచ్చింది, ఇప్పుడే కనిపించింది. మళ్ళీ మేము పోయే టైం అయింది, జస్ట్ ఒక 1/2 hour ఉంది మాకు. నువ్వేడికి వచ్చేది? పెన్ను గీతలు గీసి అన్ని గీస్తావు, నువ్వేం చేస్తావు? మేమా మా స్టోర్కి పోతున్నాం. నువ్వేం చేస్తావు? పోతుంది ఈరోజు ఊరికి. నీ పనే బాగుంది అను, నీ పని బాగుంది. ఇది అగారో వాలా గ్యాలక్సీ ఐస్ మేకర్. ఒక కాంపాక్ట్ ఐస్ మేకర్, స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది మనకి. ఈ బాస్కెట్ కెపాసిటీ వచ్చి 1.2 kgs. ఇక్కడనే ఐస్ కలెక్ట్ అవుతుంది, ఒక స్కూప్ కూడా ఉంది. ఒక్క సైకిల్లో మనకి 24 ఐస్ క్యూబ్స్ కలెక్ట్ అవుతాయి. అలాగే ఇది మనకి డిజిటల్ డిస్ప్లే, ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 3.2 liters వాటర్ ట్యాంక్ కెపాసిటీ, అలాగే అడిషనల్గా 5 liter వాటర్ జార్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్, టైమర్, క్లీన్, అలాగే మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ అండ్ మైనస్ ఉంది కాబట్టి. ఫస్ట్ అయితే నేను థిక్ ఐస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. దానికి +6 ఉండాలి అండ్ 20 minutes టైం పడుతుంది. మనకి ఏ ఐస్ అయినా సరే ఎవ్రీ 20 minutes వీ కెన్ ప్రిపేర్ అన్ ఐస్. సో ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నీకు డిస్ప్లే కనిపిస్తుంది మనకి ఎంత బాగా ఐస్ ఎలా అవుతుంది అనేది. సో 20 minutesలో ఇంకా 14 minutes రిమైనింగ్ ఉంది. అండ్ వీఆర్ డన్. ఇప్పుడు ఇది బాస్కెట్లోకి మ్యాజిక్గా పడిపోతుంది. ఐ లవ్ దిస్ పార్ట్ అసలుకి. అండ్ మళ్ళీ నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది థిక్ ఐస్. ఇప్పుడు మనకి -6లో ఉంది కాబట్టి థిన్నెస్ట్ ఐస్ క్యూబ్ వస్తుంది మనకి.
థిన్నెస్ట్ ఐస్ క్యూబ్. నాకు ఇది పట్టుకోగానే నోట్లో వేసుకొని తినబుద్దయింది. నాకు ఐస్ నార్మల్గా తినడమే ఇష్టము. సో ఇది మనకి స్కూప్తోని కలెక్ట్ చేసుకొని గ్లాస్లోకి వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మీడియం ఐస్ క్యూబ్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను. మనకి 0లో పెట్టుకోవాలి, 17 minutes పడుతుంది. ఇప్పుడు నేను ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా. ఎండాకాలము వాటర్, నిమ్మకాయ, అలాగే సబ్జా గింజలు, దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని జస్ట్ ఎంజాయ్ చేస్తాను. దట్స్ ఇట్. సింపుల్గా ఈజీ పీజీగా అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, డూ చెక్అవుట్. ఇది నా బ్రేక్ఫాస్ట్, ఇది ఆమె బ్రేక్ఫాస్ట్. ఆడనే సీరియల్ చూసుకుంటూ తింటుంది. మనకు టైం లేదే పోవాలి అంటే కూడా ఆమె మెల్లగా మనం ఏం చేస్తాం చెప్పండి, జల్ జల్ తినిపోవాలా టైం లేనప్పుడు. ఎంత ఫాస్ట్గా తింటారు. అదే ఆఫీస్కి పోయేటప్పుడు అయితే మూసుకుంటా తినిపోతుంది. శ్రీజ పాపం ఇంకా స్నానం చేయలే ఉంటాయి. మా అనుకి దోశలు వేసిస్తుంది, ఇంతసేపు నాకు వేసింది, జానికి వేసింది. మిమ్మల్ని తీసుకోవండి. ఏ రాజాని ఏందను నీది? మా అక్క చెప్పింది. దొంగ మోందానా. శ్రీజు మాకు లంచ్ తీసుకొని వస్తుంది. నేను జానే వెళ్ళిపోతున్నాం ఈరోజు. సో అక్కడ పోయిన తర్వాత అక్కడ ఎంత మెస్ చేసినాం, ఎంత చెత్త ఉంది. టైం లేదు, బట్ స్టిల్ ఈరోజు వర్కర్స్ ఎక్కువ రావట్లేదు కాబట్టి వీ హ్యావ్ ఎనఫ్ టైం. బట్ అట్ ద సేమ్ టైం ఆర్డర్స్ ఉన్నాయి ఇచ్చేవి, ఎట్లా ఫినిష్ చేస్తున్నో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బయలుదేరదాం. ఈమె సీరియల్ స్టార్ట్ చేసి స్నాప్ చూస్తున్నా. చలో బాయ్. ఇదంతా క్లీన్ చేసుకొని మొత్తం తుడుచుకొని ఇదంతా సెట్ చేసుకునే వరకు టైం పట్టింది. లోపలైతే ఎంత చెత్త ఉండేనో అంతా క్లీన్ చేసినాం. ఈరోజు ఫెస్టివల్ అని పనులు రాలేదు, కాస్త లేట్ వస్తారు అనుకుంటా. మాస్టర్ జీనే కట్ చేసి కుడుతున్నాడు. ఈ మేడం కాస్త హెల్ప్ చేస్తుంది. అండ్ అన్నో లే చాలా ఎక్కువనే హెల్ప్ చేస్తుంది పాపం. మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ పోతుంది, దానికి కూడా రెస్ట్ దొరకట్లే. సో ఇప్పుడు ఇదంతా జాను తన మ్యాజిక్ చూపించబోతుంది, ఏం చేస్తుంది ఏంటిది అనేది. సో ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ టైం ఉన్నప్పుడు చేస్తాను. ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చి చేస్తుందంట మా ఆఫ్ డేస్లో. సోఫా వెనకాల ఇది డిజైనింగ్ అనిపిస్తుంది. ఈ వైట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఫ్యాబ్రిక్ పేస్ట్ చేయబోతున్నాము. సో ఇట్ లుక్స్ క్వైట్ యూనిక్. అది అంతా ఆమెనే చేయాలి, నాకు రాదు. ఐ కెన్ హెల్ప్ హర్ అవుట్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకురానికే, బట్ అంతకు మించి నాకు ఇంకేం రాదు. ఆమె ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చి చేస్తుందంటే ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ హర్. అంతేనా? జాను ఇది చూడు. జాను కొత్తగా మా స్టిచ్చింగ్ దాంట్లో జాయిన్ అయింది. వాళ్ళకి ఐరన్ చేసిస్తుంది. అన్ని మిలిగిన బట్ట ముక్కలు అన్నీ తీసింది. ఇది ఇవన్నీ 3, 4, 5, 6, 7, 8 మస్తు తీసింది. అట్లా కాన్స్టెంట్గా ఐ థింక్ ఇది సేమ్ తీసినాం అనుకుంటా. కాదు డిఫరెంట్గా. ఇవన్నీ అమ్మ ఒకటి చేయబోతుంది. ఏం చేస్తావు జాని ఇప్పుడు దాన్ని? అక్కడ వాల్ ఉంది కదా, వాల్ మీద అతికిస్తుంది అంట. చూద్దాం ఎట్లా చేస్తుంది. కట్ చేసిన ముక్కల్ని ఈడ అతికిస్తుంది. ఈ డ్రాయింగ్ చూడండి. సో దీంట్లో ఇంకా కలర్ వస్తుంది. ఏం చేస్తుందో ఏమో తెలియదు. ఈ సైడ్స్లల్లా ఇంకా స్పేస్ ఉంది, మేబీ బార్డర్ వేస్తా అనింది. ట్రస్ట్ ద ప్రాసెస్, ఐఎమ్ ట్రస్టింగ్ ఇట్. నమ్మి ఇచ్చినాం మనము ఈ అమ్మాయికి. సో ఏం చేస్తుందో చూద్దాము. చెమటలు కారుస్తున్నావా? కారు ఏం కాదులే. ఈరోజు జాన్ ఇది ఫినిష్ చేసినాకనే పోవాలా. ఆ మూలకు చూడండి మేడం ఆఫీస్లో మీటింగ్ అటెండ్ అవుతుంది. ఇంతసేపు నేను ఆడ పని చేసుకున్న బిల్ బుక్ తీసుకొని. అండ్ జాను ఈడ ఈ పని చేస్తుంది. లాగింగ్ చేద్దామంటే పాసిబులే అవుతలేదు. ఐఎమ్ సో టైర్డ్. ఈ పనులు ఇది అది కాస్త వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసే వరకు చాలా టైం పడుతుంది. అప్పటి వరకు ఐ హ్యావ్ టు. ఇప్పుడే మగ్గం పని చేసి వెళ్ళిపోయారు. సో మళ్ళీ రేపు వచ్చి కంటిన్యూ చేస్తారు. సండే రోజు కూడా రమ్మని చెప్పిన, బికాస్ వీ హ్యావ్ సో మెనీ ఆర్డర్స్ అండ్ ఎమర్జెన్సీ కట్టు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసేయాలా. మనం మాట తీసుకున్నప్పుడు మాటకు మనం ఇచ్చినాం అనుకో, మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ టైం వస్తారు. అదే మనం మాట తప్పినాం అనుకో, అదొక ఇంప్రెషన్ పడిపోతుంది. సో 4 రూపాయలు ఎక్కువైనా సరే పని చేయించుకోవాలా, ఇది మెయిన్ ఇంటెన్షన్. 3 of us వర్షం స్టార్ట్ అయ్యింది. పనులందరినీ పంపించేసినాను. ట్రయల్కి వచ్చిన వాళ్ళని కూడా పంపించిన. నేను జానీ శ్రీజుది ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది పని. బట్ ఇట్ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. జానీది ఇంకా కంప్లీట్ కాలే. కంప్లీట్ అయినాక ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదంతా పెయింటింగ్తో ఫిల్ అవుతుంది. నీ శ్రీజదా ఎవరిది ఐడియా? అంతేనా? నీదే? నాకు తెలియదు ఎవరిదో ఐడియా.
పొద్దున్న నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. వీళ్ళ చాలా మంది కూడా కాన్స్టెంట్గా మెసేజ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఒకసారి స్టోర్లోకి వచ్చింది అనుకో, ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, బయటికి, సోర్సింగ్కి, దీనికి దానికి కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. ఐ వాంట్ టు సిట్ అండ్ టాక్ అబౌట్ దిస్ స్టోర్, ఒక మంచి వీడియో. బట్ ప్రస్తుతానికి ఎగ్జాస్టెడ్. అండ్ ఐ షో యూ బయట వెదర్. శ్రీజు సూపర్వైజ్. బయట వర్షం పడుతుంది, బట్ ఎక్కువ ఏం లేదు. మేము కూడా బయలుదేరాలి, కానీ ఈ పని ఫినిష్ చేయకుండా బయలుదేరినాం అనుకో, రేపు కస్టమర్స్ వస్తే అది అంత బాగా అనిపించదు. అందుకే ఇది ఫినిష్ చేసే పోతాం ఈరోజు. ఎక్కువ కాకముందుకే కాస్త జెప్టోలో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటాం. వాటర్ కూడా అయిపోయింది. ఈరోజు మా కింద ఉన్న సూపర్ మార్కెట్ కూడా జల్దీ క్లోజ్ చేసినారు. శ్రీరామనవమి నాకు అస్సలకి నోరు తిరగదు దానికి. సో ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాం, చల్లగా ఏది రాదు ఐస్ క్రీమ్ తప్పించి. సో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తిందాము. అండ్ అవన్నీ సగ్రిగేట్ చేయాలా, పాసిబుల్ కాలే. కొన్ని పనులు అయినాయి. లెట్ మీ షో యూ ఈరోజు ఏమేమి వర్క్ అయినాయి అని. ఓకే, ఇగ్నోర్ దిస్, అంత నీట్గా లేదు, ఇంకా ఫినిషింగ్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ డ్రెస్, బ్యూటిఫుల్. ఐ రియలీ లవ్డ్ ఇట్. దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్, టైనీ బ్లౌజ్, వెనకాల ఇట్లా బార్డర్ని ఇచ్చి చేసినాము. ఇంకా ఇది మనము జాయింట్స్ ఉన్నాయి. బట్ ఐ రియలీ లవ్ ద కలర్. సిమిలర్ బట్ ఫ్రంట్ వేరేలాగా ఉంటుంది. ఇది కస్టమర్స్కి నచ్చి చేయించుకుంటున్న ప్యాటర్న్స్ అనమాట. ఇది బ్యూటిఫుల్ బ్లౌజ్. ఐ షో యూ ద ఫినిషింగ్. సో నీట్గా దిస్ ఇస్ వాట్ ద ఫినిషింగ్ వీఆర్ గివింగ్. ఇంకా ఇది దీంట్లోకి ఉక్కులు గుట్టిపియాలా, ఉక్స్. నైస్ రైట్, ఐ లవ్ ఇట్. నాది కాబట్టి నాకు నచ్చుతుంది. ఇది హాఫ్ శారీ మీదికి. అండ్ దెన్ ద లాస్ట్ వన్ వాజ్ ఆల్సో. దీన్ని ఏం చేసినామంటే, మనకి బార్డర్కి ఏదైతే వస్తుందో అవి శారీ నుంచి తీసేసుకొని హ్యాండ్స్ అండ్ మనకి షోల్డర్ దగ్గర ఇచ్చిన. సో కాస్త ఎలివేట్ అవుతుందండి. ఇప్పుడు మల్ కాటన్ ఫ్రాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. 1 2 3 డీటెయిలింగ్ చూడండి, ఇట్స్ నైస్. అండ్ వెనకాల జిప్ ఇచ్చినాం మనము. దెన్ కమ్స్ అనార్కలి. Pranavi Anarkali is doing Anarkalis. No, I love Anarkalis. సో ఇది మొత్తం అయిపోయింది. ఇది కస్టమర్ తీసుకొచ్చుకున్న శారీస్ నుంచి మనం అనార్కలీస్ చేస్తున్నాము. అక్కడ పెట్టినా కదా. సో దిస్ ఇస్ వన్. కరెంట్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ షూర్ కరెంట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు. దీనికి కూడా షీస్ గోనా వేర్ ఫస్ట్ టైం అంట. షీ వాజ్ సో నర్వస్. అందుకోసం ఏం చేసినామంటే, నీట్గా సింపుల్గా, మరీ హెవీగా చేయకుండా సింపుల్గా చేస్తే ఫస్ట్ టైం వేసుకుంటుంది కాబట్టి దానికి కొంచెం అడాప్ట్ కానికే టైం పడుతుంది. సో షీల్ ఎంజాయ్ ద థింగ్. చిన్నగా బార్డర్ వచ్చింది, సో దాన్ని ఇంకొంచెం జాయిన్ చేసి, యూ ఆల్ నో ఇంత చాలా చిన్నగా వచ్చింది. ఇది యాడ్ చేసేందుకు కొంచెం నార్మల్ రేంజ్లోనైనా ఉంది. మనం ఏం చేస్తున్నామంటే, బేసిక్గా ప్రతి హాఫ్ శారీకి బెల్ట్ పెట్టినాం అనుకో, మనం కొంచెం 1 kg అటు ఇటు పెరిగినా ఇంకా మనకి దాని తర్వాత పట్టదు. ఇట్ బికమ్స్ టూ టైట్. సో ఇట్లా నాడ కూడా ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు వీఆర్ డూయింగ్ ద బెల్ట్ థింగ్. సో ఒకవేళ మీకు బెల్ట్ కంఫర్టబుల్ ఉంటే బెల్ట్ పెట్టేసుకోవచ్చు. ఈ నాడలు ఏదైతే ఉందో జిప్ పెట్టేసుకొని ఇలా లోపలికి వేసేసుకోవచ్చు. లైక్ ఐ షో ఇట్ టు యూ. ఐ ఫెల్ దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. దీన్ని ఇట్లా లోపలికి వేసేసుకొని బెల్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ కాస్త లావ్ అయినాము అనుకుంటే జిప్ పెట్టుకొని బెల్ట్ పెట్టుకుంటా ఇది పెట్టేసుకుంటే అయిపోతుంది. సో దిస్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఐ కాంట్ షో ఎవ్రీ సింగిల్ థింగ్. దీనికి హ్యాండ్స్ చూడండి. ఇంకేది ఫినిష్ కాలేదు, బట్ వీడియో చేస్తున్నాను కాబట్టి హ్యాండ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఐ లవ్ దిస్ వన్. లుక్ ఎట్ దిస్. It's pretty, the color, everything. I love this one. And then we have the other Anarkali. ఇవన్నీ కస్టమర్ తీసుకొచ్చింది, కుట్టిచ్చే బాధ్యత మనది. This is her favorite color by the way. ఇది వేసుకున్న తర్వాత దీనికి దుపట్టా పేర్ చేస్తే it will look lovely. నాకు అసలు టైం దొరకలేదు, లేదంటే I love doing vlogging and I want to show each and everything.
అసలుకి నా ఫస్ట్ ఆర్డర్ డిస్పాచ్ అయిన తర్వాత నేను ఒక వీడియో పెడదాం అనుకున్నా హ్యాపీనెస్తోని. అసలు ఆర్డర్స్ వస్తాయా లేవా అనుకొని నేను స్టార్ట్ చేసినాను. బట్ సో మచ్ లవ్, ట్రస్ట్ మీ, సో మచ్ లవ్. అసలుకి ఎంతమంది, నేను ఒక పోస్ట్ పెట్టలేదు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, ఏది లేదు. దే ఆల్ ఆర్ కమింగ్ ట్రస్టింగ్ మీ. ఆ ట్రస్ట్ని బ్రేక్ చేయొద్దు. సో ఇది ఇంకొకటి అనార్కలి. దిస్ ఇస్ ది అదర్ వన్. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పటికింతే, నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిస్తాను. ఇంకా చాలా కుడుతున్నారు, ఇంకా చాలా వెరైటీ వచ్చే ఉన్నాయి. సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ రియలీ టైర్డ్. అంటారు కదా, పని ఉన్నప్పుడు పని ఉందని ఊకే ఏడవద్దు, లేనప్పుడు బాధపడతాము అని. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళది ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి, అండ్ మా కిందది కూడా బంద్ ఉందని చెప్పినా కదా. ఆన్లైన్లో సల్లగా ఏం వస్తలేదు. నేను శ్రీజ అట్లా కార్ తీసుకొని పోయి ఏమైనా తీసుకొస్తాము. ప్రస్తుతానికి టైం 10:40 అవుతుంది. సో ఇంకొక 1.5 hours పడుతుందా, 2 hours పడుతుందా తెలియదు. సో కనీసం చల్ల నీళ్ళు తెచ్చుకుంటే బతకగలుగుతాము. నేను పొద్దున్న నుంచి ఏమి తినలే, ఏమి తాగలేదు. ఒక దోశ తిని వచ్చినానంటే దాంతోనే బతుకుతున్నా. కనీసం నీళ్ళు తాగితే ఐ ఫీల్ బెటర్. ఇంకేమన్నా జ్యూసులు దొరికితే అది కూడా తీసుకుందాము. మా శ్రీజ పాపం అమ్మో రా నా ఆటకాలు దా. లెట్స్ గో ప్రాణం కూడా లేదు. దొరుకుతాయేమో చూడాలా. 10:30 అవుతుంది. దొరకాల మెయిన్ రోడ్ మీద ఏడిన ఒక దగ్గర. మాజాలు తెచ్చిన, వాటర్ బాటిల్ తెచ్చిన. రాముడు ఊరేగింపు జరుగుతుంది. కాసేపు అయినాక ఇప్పుడు వచ్చినప్పుడు చూపిస్తాం మీ అందరికి కూడా. నేను అలసిపోయినా, నా వల్ల అవ్వట్లేదు, నిజం చెప్తున్నా. ఈ టైం కాగానే నిద్ర వస్తుంది అటు. ఐ కాంట్ షో ఇట్. లైక్ నా బ్యాక్ నొస్తుంది. నాకు ఈ బ్యాక్ పెయిన్కి సొల్యూషన్ ఎట్లా దొరుకుతుందో ఏమో తెలియదు, కానీ ఐ కాంట్ సిట్, ఐ కాంట్ స్టాండ్ ఫర్ వెరీ లాంగ్. ఇట్ రియలీ హర్ట్స్. అండ్ కూర్చుంటే లేనికి రాదు, లేస్తే కూర్చోనికి రాదు. జిమ్లో జాయిన్ అవుదామంటే టైమే దొరుకుతలేదు. పిచ్చెక్కుతుంది. కొంచెం ఇది ఆర్గనైజ్ చేసి ఇదంతా కొంచెం సెట్ చేస్తే జిమ్కి కూడా టైం తీసుకొని నేను జానీ శ్రీజు ఈసారి అసలుకైనా వింత ఏంటంటే జానీ కూడా జిమ్ జాయిన్ అవుతా అనింది. సో ముగ్గురం అక్క చెల్లెలంగా పొయ్యి ఫిట్ అవుతాము. ఆడ చూడు శ్రీజ వండుకుంది. జానీ హాయ్ చెప్పు. హాయ్. పాపం పనంతా అదే చేస్తుంది. మేము హెల్ప్ చేస్తామే అంటే మీకు రాదే అంటుంది. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఇంకొక ఆరెంజ్ కలర్ ఇచ్చిన తర్వాత ఈ క్లాత్స్ అన్నిటికీ బార్డర్ వేయాలి, అప్పుడే అది ఫైనల్ లుక్ వస్తుంది. సో అది కంప్లీట్ అయిపోయే లోపు ఒక నాప్ కూడా తీసుకుందామని డిసైడ్ అయిపోయినా. నా వల్ల అవ్వట్లేదు. మళ్ళీ పొద్దున్నే 7కి 8కి లేచేసి అలా మేల్కి వచ్చేస్తుంది. ఒకవేళ కాసేపు ఎక్కువ పండుకుందామన్నా నిద్ర రాదు. ఈ పనోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, కొత్త పనోళ్ళు. చెప్పుకుంటూ పోతే చాలా బాధలు ఉన్నాయి, బట్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఐ అగ్రీ. సో కాసేపు అయినాక ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. ఆయన కూడా జానీకి హెల్ప్ చేస్తున్నా, కానీ ఖరాబ్ చేసేస్తున్నా. ఐ నో దాట్. ఏదో నా తరఫు నుంచి ఎంతైతే హెల్ప్ అవుతుందో అంత హెల్ప్ చేయాలి. అది హెల్ప్ అనరు, అంటారు దాన్ని. అంత పైన కింద ఏదో అటాచ్ చేసేస్తున్నా, ఏదో చేస్తున్నా, బట్ కాస్త హెల్ప్ అయితే చేస్తున్నా. జానీ అది ఫైనల్ ఏమంటారు జానీ దాన్ని ఫైనల్ టచ్ ఇచ్చినప్పుడు కరెక్షన్స్ చేసేసుకుంటా. జానకైతే తిరిగి మాట్లాడొచ్చు. నీ ఫేసే చూపిస్తలేవు మాకు. దెబ్బ చేయండి ప్రాపర్ గా నేను చెప్పినట్టే. ఇంకా 1 hour పడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 12:30 అవుతుంది. 1:30 డబల్ వర్క్. ఆల్రెడీ పేస్ట్ చేసిన క్లాత్ అంతా తీసేసి పీకి కింద పడేసినాం. మళ్ళా సెకండ్ రౌండ్, బికాజ్ అంత స్పేస్ ఉండడం వల్ల బార్డర్స్ వేరే కలర్ వేద్దామన్నాము. బట్ దెన్ ఈ లుక్ అంతా పోతుంది, దానివల్ల డబల్ పని అవుతుంది. అందరి కళ్ళల్లో నిద్ర ఉంది, అందరికీ బ్యాక్ పెయిన్ అవుతుంది పాపం. అండ్ స్పెషలీ జానీ కాన్స్టెంట్గా వర్క్ చేస్తుంది. అది మెంటల్ది. అక్క క్లాత్ కట్ చేయాలి, జర హెల్ప్ చేయాలంటే చేస్తుండే. ఆడనే 3 hours వేస్ట్ చేసింది మేడం. మ్యాథ్స్ లాగా ఏదో లెక్కలేసి గీసి కట్ చేసి ఏదేదో చేసింది. ఇప్పుడు లాస్ట్కి నేను శ్రీజ్ ఇద్దరం కలిసి ఒక 10-15 minutesలో కట్ చేసినాం కూడా. ఇక అది పేస్ట్ చేస్తే దాన్ని నేను పొద్దున వచ్చి ఇట్లా కార్నర్స్వి కట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇట్స్ టూ మచ్ వర్క్. మళ్ళా రేపు సాటర్డే పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలా,
మళ్ళీ ఈడికి రావాలా. ఈ చెత్త చూడండి, రోజు సదురునట్టు ఉంటుంది, అంతే చెత్త ఉంటుంది. ఈ మొత్తం పని స్టోర్లో మొత్తం పని అయిపోయేంత వరకు ఇట్లనే మెస్సీగా అనిపిస్తుంది. ఒక్కసారి అయిపోతే ఓన్లీ ఆ స్టిచ్చింగ్ రూమ్ ఒక్కటే మెస్సీ ఉంటుంది, అది ఒకటి ఎక్కువగా క్లీన్ చేస్తే సరిపోతుంది. అస్సలకి చేతన అవ్వట్లేదు. సో ఈ వీడియో కొంతే, ఇంటికి పోయి వీడియో ఎండ్ చేయడానికి కూడా ఓపిక లేదు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. దాంట్లో ప్రాపర్గా వీడియో చేసుకొని ప్రాపర్గా మాట్లాడుకుందాము. గుడ్ నైట్. జాను పాపం. నైట్ చెప్పే ముందు ఇది ఫైనల్ అవుట్పుట్. సో ప్రిటీ. ఇంకా ఎడ్జెస్ ఒకటి కట్ చేయాలా, బట్ అదర్వైజ్ ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ వెల్.